వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు సండే కదండి, 2 వెరైటీస్తో నాన్ వెజ్తో మీ ముందుకు వచ్చాను. అదే ఒకటి మటన్ కర్రీ, అలాగే మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్ అండి, 1 kg నేను ఇలా మటన్ తీసుకుంటున్నాను. ఒక కప్పులో గుప్పెడు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 టేబుల్ స్పూను, అలాగే కొబ్బరి పేస్టు ఒకటండి, అంటే 1లో హాఫ్, అలాగే చెక్క లవంగ 4, ఇలాచీ 2 వేసేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోనండి. అందులోకి 3 టమాటాస్ కానీ యాడ్ చేసేసి ఇలాగ ఈ పేస్ట్ ముద్దని 1 కప్ ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని 1 కప్ అంతా తీసేసుకోనండి. కొత్తిమీర మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్ చేసేసుకోనండి, కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు తీసుకోనండి. ముందుగా ఇలాగా ఉల్లిపాయలన్నిటిని బాగా వేయించుకోనండి ఫ్రెండ్స్. ఒక బాండీ తీసుకొని అందులో 1.5 గరిటె ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని, అలాగే నేను చెప్పినటువంటి ఈ పేస్ట్ కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత నేను 2 పెద్ద స్పూన్ నిండా గట్టి పెరుగు వేసేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ మటను నేను 3 విజిల్స్ పెట్టుకొని బాగా మెత్తగా ఉడికించుకుంటున్నాను. ఒకవేళ ఉడకకపోతే మీకు ఇంకా 2 విజిల్స్ యాడ్ చేసుకొని పెట్టుకోనండి. అది నేను ఒక 1/2 లీటర్ వాటర్తో ఉడికించుకుంటున్నానండి. ఇంకా మరీ నేను వాటర్ యాడ్ చేయడం లేదు, అది గమనించండి. ఇలా వాటర్తో సహా మటన్ వేసుకొని తగినంత కారం పొడి అలాగే సాల్ట్ వేసేసుకొని ఒక 5 సెకండ్స్ బాగా తెరలనివ్వండి. రెడీ అయిపోతుందండి మటన్ కర్రీ. అలాగే మటన్ ఫ్రై చేసేసుకుందామా. నేను ఇక్కడ మటన్ ఫ్రై చేసుకునేకి 1/2 kg మటన్ తీసుకుంటున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్కి 2 పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను. ఇలాగా 1.5 గరిటె ఆయిల్లో ఇలాగ ఆనియన్ వేసేసుకొని బాగా దూరగా వేయించుకోనండి. నేను ఇక్కడ మటన్ని 5 విజిల్స్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకుంటున్నాను. 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోనండి. తర్వాత ఆ దూరగా వేయించుకున్న ఆనియన్లకు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి గుప్పెడు కరివేపాకు వేసేసుకొని ఇలాగ వేయించుకోనండి. ఆ వాటర్లో కొద్దిగా వాటర్తో సహా, అంతా వాటర్ వేయకండి, కొద్దిగా వాటరు వేసేసుకోనండి. 1 టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మటన్ వేసుకోనండి. 2 టేబుల్ స్పూన్ అంత కారం పొడి, అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ అంత, ధనియాల పొడి అయితే 2 టేబుల్ స్పూన్ వేసేసుకోనండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించండి. వేయించాక 2 టేబుల్ స్పూన్ నిండా పెరుగు వేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను కదా, ఘాట్ అవ్వకుండా, అందుకని ఇలా వేస్తున్నాను. ఇలా వేసుకొని ఫ్రై అంతా బాగా వేగనివ్వండి. ఒక 5 సెకండ్స్ వేగనిచ్చాక దింపేసేయండి, అంతే అండి. రెండు కర్రీస్ ఎలా వచ్చాయో, ఒకటి ఫ్రై చేయించాను, ఒకటి కర్రీ చేశానండి. ఎలా వచ్చాయో చేసుకోనండి, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ట్రై చేయండి, నా పద్ధతిలో ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.